ట్రీట్మెంట్ తర్వాత ఇస్తారు కదా సార్. అప్పుడు అలా చెప్తారు. ఒక్క నిమిషం, ఫస్ట్ బిల్స్ ఇస్తున్నారా సార్? బిల్స్ ఫస్ట్ ఇస్తున్నారా? సీఎం రిలీఫ్ ఫండ్ బిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత అది కూడా చెప్తా దానికి కూడా ఆన్సర్ చెప్తా. సీఎం రిలీఫ్ ఫండ్ లో క్యాష్లెస్ గా మేము అంటే వాళ్ళు ఎల్ఓసి మీద మేము చేసే అవకాశం లేదు. ఎందుకంటే గత గవర్నమెంట్ 28 లక్షలు ఇంకా మాకు బాకీ ఉంది. ఆ కాగితం కూడా ఇస్తాం. గత గవర్నమెంట్ దగ్గర ఎవరు కూడా ఇక్కడ నేనంటే ఈజీ కదా సార్. మీరు పాత వాళ్ళని ఎప్పుడేం అడగలేకపోతే ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు తినని పంపించినాం మేము, తనకి ఎట్లా మీరు 5 నిమిషాలు సర్జరీ అని 10 నిమిషాలు డిసైడ్ చేసి నేను చెప్పిన ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇక్కడ సీసీటీవీ ఉంది, రికార్డింగ్ సర్జరీ చేస్తానన్నారు కదా మీరు. నేను ఆయన వచ్చింది వెరికోస్ వెయిన్స్ తోని. సో నేను చెప్పి హాస్పిటల్ అది కదా సార్, మేము పంపించినాం సార్. కాళ్ళు ఫోటోలు లేవా? ఆర్గ్యూ చేయడం రాలేదు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. మీరే అన్నారు 60-70% వెరికోస్ వెయిన్స్ ఉంటది అని మీరే చెప్పినట్టు ప్రాబ్లం ఉంటుంది. తను కూడా అట్లనే ఉంటది. సర్జరీ ఎట్లా మరి? సర్జరీ చేసుకుంటే బెటర్ అన్నా. కొటేషన్ ఇచ్చారు సార్. సర్జరీ అవసరం కొటేషన్ ఇచ్చారు కదా. అందరికీ నేను చెప్పేది ఒకటే ఆల్గోరిథం. ఇంకా ఘోరంగా ఎట్లుందండి మీ హాస్పిటల్లో? ఆయన ఇంకా మీ దగ్గరికే రాలేదు. ఆడ కూర్చుంటే సర్జరీ సార్ రెడీ అని స్కాన్ కాకుండా మీ ఎంప్లాయీస్ కూడా అయితే నేను డెఫినెట్ గా మీ ఆర్డర్స్ లేకుండా వాళ్ళు ఎట్లా చేస్తారు? మీ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా మీ యొక్క వాళ్ళు ఎట్లా సర్జరీ ఒప్పుకుంటారు వితౌట్ స్కానింగ్? మీ హాస్పిటల్ గొప్ప అని చెప్పుకోవడానికి తప్పలేదు, కానీ బయట హాస్పిటల్ మంచిగా అని చెప్పేసి నువ్వు ఎట్లా సర్టిఫై చేస్తావు? నాకు ఉంది వీడియో, మీరు మాట్లాడింది ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్కి ఇట్లా వేరే అనుకో ఇష్యూ మీద 56 కుట్లేసి వండ పెడతారు నిన్న అని చెప్పి నువ్వే చెప్పినావు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ 56 కుట్లేసి వండ పెడతారు ఏం చెప్పినట్టు గవర్నమెంట్ మేము అందుకే రైట్ ఆర్ రాంగ్ అని చెప్పడానికి నాకు ఒకటే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపించింది సార్. మిగతా వాళ్ళు అందరూ వదిలేద్దాం. హెల్దీగా ఉన్న పేషెంట్ మీ దగ్గరికి పంపించాం సార్. వారికోస్ వెయిన్స్ అన్హెల్తీ కాదు. సరే ప్రాబ్లం ఉంది, సరే ఆయన ప్రాబ్లం ఉంది. మెడిసిన్స్ తోనో ఇంకో దాంతో స్టాకింగ్స్ దాంతో క్యూర్ చేయాలన్న ఆలోచన ఫస్ట్ రావాలి కదా. మరి దాన్ని ఇమిడియట్ గా సర్జరీ ఎట్లా? అది కూడా చెప్తాను నేను, అది కూడా అందరికీ చెప్తాను. అది కూడా అవసరం ఉందో లేదో కూడా తెలియకుండా వాళ్ళది కూడా అడగట్లేదు. నేను దగ్గర ఉండి తన్ని పంపించిన. ఒకసారి వెళ్ళి ఇంతకంటే ఎగ్జాంపుల్ అక్కర్లేదని నేను అనుకుంటున్నాను. నేను చెప్పొచ్చేది ఏంటంటే, సో మీరు చెప్పిన 3 ఆప్షన్స్: స్టాకింగ్స్, మెడిసిన్స్, ఏదో ప్రొసీజర్ చేయడం, 3. సో నా అబ్జర్వేషన్లో, అండ్ అగైన్ వీ కెన్ ఆర్గ్యూ అబౌట్ ఇట్, ఎవరు కూడా ప్రీ ఆప్లో 4 వీక్స్ 3 వీక్స్ కి మించి నైలాన్ స్టాకింగ్స్ వేసుకోవడం అనేది కుదిరే అవకాశం లేదు. ఆయన ఇంకేం వేసుకోలేదు సార్. అది చెప్తున్నా. గోళీ కూడా వేసుకోలేదు. జ్వరం వచ్చినా కూడా వేసుకోలేదు. రెండోది గోళీలు పనిచేయదు. వారికోస్ వెయిన్స్ కి డాఫ్ నా పాయింట్ ఒకటే, ఆయనకి సర్జరీ చేయడానికి రెడీ అయ్యారు. సర్జరీ రెడీ చేసుకుంటే కొటేషన్ ఎట్లా ఇచ్చారు? చెప్పాను. వితౌట్ ఇంటిమేషన్ కొటేషన్ ఇవ్వరు. కొటేషన్ ఇచ్చారు. ఆగండి, కొటేషన్ ఇచ్చారు. తప్పు మీ వైపు జరిగిందా మీ టీం వైపు నుంచి జరిగిందా? మిస్టేక్ జరిగింది ఇక్కడ, వెరీ క్లియర్. నేనైతే నా మిస్టేక్ యాక్సెప్ట్ చేయడం ప్రిపేర్ గా లేను. ఈ విషయం ఇప్పుడు ఇది మిస్టేకే కదా. మిస్టేక్ అంటే మనం అనుకోవడం బట్టే సార్. మనము వెయిన్స్ ఉన్నాయని మీరు చూపించారు, వెయిన్స్ చేస్తే మంచిదని చెప్పాను. ఏం తప్పు ఉందా? కొటేషన్ ఇచ్చారు కదా సార్. కొటేషన్ మరి వెయిన్ ఎట్లా తగ్గుతుందండి? క్లాక్స్ మిషన్ చూపించనా? మీరు భారతదేశంలో ఆ మిషన్ ఎక్కడ నుంచి మీరే అంటారు 60-70% కి ఉన్నప్పుడు వాళ్ళు అప్రోచ్ అయితే చేద్దామండి. ఇది అసలు ఏ హాస్పిటల్ అయినా అప్రోచ్ ఇంట్లోనే ఉంటుందా? ఆ పేషెంట్ అప్రోచ్ ఇట్లా కాంటాక్ట్ గారు నేను అనేది ఏంటంటే ఆయనకి అవసరమా సర్జరీ అవసరమా లేదా అనేది మీరు ముందు నిర్ధారించుకోండి. రఘు గారు అడిగినా ఈయన అడిగినా నేను అడిగినా ఆయన దగ్గరికి నేను చెప్పలే కదా సార్. మీరు అన్నారు అంటున్నారు కదా. ఆయన యాక్షన్ లో పెయిన్ ఉందని చెప్పారు. ఆయన యాక్షన్ లో పెయిన్ ఉందని చెప్పారు. మీ దగ్గరకు వచ్చినట్టు ఖచ్చితంగా సర్జరీ అలా కాదు. నో ఇవాళ 20 స్టాకింగ్స్ రాశాను. ఇవాళ అది మాత్రం సార్ నేను నా మాట వినండి. మరి ఇప్పుడు ఈయన స్టాకింగ్స్ ఒక్కటే ఆయన స్టాకింగ్ పని కాదు. నేను వేరే వాళ్ళు సర్జరీయా లేడీస్ ముసలోళ్ళు ఇంట్లో పనికి వస్తారు. ఇవాళ నన్ను ఒక్క లాస్ట్ రిక్వెస్ట్, ఇవాళ నేను రాసిన లిస్ట్ ఆఫ్ స్టాకింగ్స్ కాగితం ఇచ్చేస్తా, తీసుకుపోండి.
అది నా మాట మీ మాట తెలుసు. వాళ్ళు అని ఉంటారు సార్ మా వాళ్ళ కాదు సార్ మేము బట్టలు అంటారు రసం వేసుకో సంవత్సరాలు అంటారు. అంటే నాకు తెలిసి 365 లో 365 లో 20 స్టాక్స్ అంటే 40 సర్జరీ డైలీ చేస్తున్నారు కదా. ఆగండి ఆగండి. 25 ఇప్పుడు ఆయన ఫోర్త్ స్టేజ్ స్కానింగ్ ఏమో మైండ్ లో ఉంది, స్టార్టింగ్ స్టేజ్ అన్నారు. ఫోర్త్ అని అనలేదు, ఫోర్త్ ఉండే కష్టం. మీరు కాదు సార్, మీ ప్యాకేజ్ రూమ్ లో చెప్పారు మీరు 4th స్టేజ్ లో ఉన్నారని. సారీ సరే మీకు మీ కోఆర్డినేషన్ మిస్ అయితే మీరు మంచి వాడు మాత్రం ఫోర్త్ అంటే వాడు ఫోర్త్ అంటే నేను అపాల్ ఇప్పుడు మీ చేశాను. కౌన్సిలింగ్ రూమ్ లో వాడు ఫోర్త్ అంటే మాత్రం నేను అపాల్ చేశాను. చెప్పారు. ఇది హాస్పిటల్ సార్, ఇది ప్రజల You are the head of this hospital కదా. మీరు ప్రతి దానికి మీరు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి కదా. వాడి ప్రాణం కూడా పోలేదు 8 ఇయర్స్ కదా, అలాంటి రికార్డ్ ఎవరికి మీరు సింపుల్ గా అపాలజైజ్ చెప్తున్నా ఏం లేదు. వేరే ఫోర్స్ చేయదు అని ఉంటే అన్నారు ఈ ప్రతి decision లో తప్పులేదు. వాడు ఎవడన్నా వేరే వాడు అని ఉంటే ఏమనలేదు. వాళ్ళు అన్నారు డాక్టర్ గారు వాళ్ళు వేరే వాళ్ళు అపాలజైజ్ వేరే వాళ్ళు అని ఉంటే మాత్రం నేను నా ప్రమేయం లేకుండా వాళ్ళ తరపున నేను అపాల్ చేస్తాను. మనిషి జీవితం, నేను ఆయనకి భార్య పిల్లలు కుటుంబము వాళ్ళ ఆయన ఇంటి బాధ్యతలు ఇవన్నీ ముడిపడి ఉంటాయి సార్. మీరు అంత ఈజీగా మీరు చైర్లో కూర్చొని ఒకవేళ అంటే అపాలజైజ్ చెప్తా అంటే ఎట్లా? ఎవరైనా నా ప్రమేయం లేకుండా ఇవన్నీ ఓపెన్ గా జరిగినాయి ఇక్కడ. జస్ట్ 1 అవర్ బ్యాక్ జరిగిన విషయాలు మీ ముందు పెడుతున్నాం మేము. మీ కౌన్సిలింగ్ రూమ్ లో చెప్పిన కౌన్సిలింగ్ రూమ్ లో మీ వాళ్ళు కాదా, బయట వాళ్ళు కౌన్సిలింగ్ రూమ్ లో ఉన్నారు. ఎట్లా ఇది పోలీసులు ఎవరండి ఆ కౌన్సిలింగ్ రూమ్ లో వాళ్ళు? మరి మీకు తెలియకుండా అట్లా చెప్తున్నటువంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించండి. కౌన్సిలింగ్ చేసే వాళ్ళ మీద ఆ కౌన్సిలింగ్ ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ ఎఫ్ఐఆర్ చేయించండి ఫస్ట్. ఒక ఎండీకి తెలియకుండా సార్, ఎస్ఐ గారు మీరు కూడా రాసుకోండి, ఎండీకి తెలియకుండా అక్కడ కౌన్సిలింగ్ రూమ్ లో ఎవరు చెప్పడేనండి కౌన్సిలింగ్ రూమ్ మీ హాస్పిటల్లో ఉన్న కౌన్సిలింగ్ రూమ్ అండి. మరి వాళ్ళు మీకు తెలియకుండా ఎట్లా చెప్తారు? మీకు తెలియకుండా ఎట్లా చెప్తారండి? అంటే ఇప్పుడు ఇక్కడ ఎస్ఐ గారు ఉన్నారు, ఎస్ఐ గారు చెప్పకుండా కానిస్టేబుల్ అని పని చేస్తారా?